అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో ఏమైంది గుండెలోన మాటలు చక్కెరలా బొక్కినట్టు వస్తుంది లోపల. ఫ్రెండ్స్, మీరైతే డెమో వీడియో చూస్తున్నారు కదా, మీకు ఒకవేళ నచ్చింది అనిపిస్తే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్టింగ్ అండ్ బూస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూస్తున్నారో మీకు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, వీడియో ప్రజెంటేషన్ కావచ్చు, టోటల్గా వీడియో అనేది మీకు నచ్చింది అనిపిస్తేనే ఫర్దర్గా ఇంకా నా నుంచి వీడియోస్ పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టి డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద ట్యాప్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దానికి ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. పైన మీకు ప్లస్ ఐకాన్ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే కింద మీకు వచ్చినటువంటి ఆస్పెక్ట్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో అందులో 1:1 రేషియో అయితే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్గా ఇమేజ్ అసెట్స్లోకి వెళ్ళేసి ఒక వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్ని సెకండ్స్ వరకు వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. నేను ఇచ్చినటువంటి మ్యూజిక్ ఏదైతే ఉందో ఇది ఒక అరౌండ్ 19 సెకండ్స్ వరకు అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే అన్ని సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. నేను చూపించడం కోసం కాబట్టి ఒక 14 సెకండ్స్ ఇలా అయితే డ్రాగ్ చేసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పాయింట్లోకి వచ్చేసి లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను ఇచ్చినటువంటి మెటీరియల్స్ అనేవి మీరు ముందుగా డౌన్లోడ్ అనేది చేశారు కదా, సో దాంట్లో వచ్చేసి మీకు ఏంటంటే ఒక ఫ్రేమ్ అనేది ఉంటుంది చూడండి. ఫ్రేమ్ సంబంధించి టెంప్లెట్ అనేది ఉంటుంది. దాన్ని ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్ ఇచ్చేసి మీకు రైట్ హ్యాండ్ సైడ్ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ అక్కడ లేకపోతే మాత్రం కింద క్రాపింగ్ కింద అయితే ఉంటుందన్నమాట. సో దాని మీద ట్యాప్ చేసుకొని ఇది ఆఫ్లో ఉంది కదా, దీన్ని ఫుల్ స్క్రీన్లో అయితే పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టేసుకున్న తర్వాత ఈ లేయర్ని కూడా ఎన్ని వరకు అయితే డ్రాగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే సో వీడియో ఎడిట్ చేయడం కోసం ఫుల్ఫిల్ అవ్వాలంటే మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఫోటో లాంగ్ ఫోటో నేను ఏదైతే పెట్టానో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చేసుకొని అయితే ఉన్నాను అనమాట. స్టార్టింగ్లో చెప్పలేదు. సో దానికోసం మీరు ఫోటో రూమ్ అనే అప్లికేషన్ కావచ్చు, లేకుంటే గూగుల్లోకి వెళ్ళేసి ఫోటో బీజీ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని చెప్పేసి అలా మీరు ఇచ్చేసి చేసుకున్న ప్రాబ్లం అయితే లేదు. మ్యాక్సిమం ఫోటో రూమ్ అనేది ప్రిఫర్ చేయండి, చాలా క్వాలిటీగా అయితే వస్తుందన్నమాట. ఓకేనా, సో దీన్ని ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే క్రోమాకీ అనేది ఎనేబుల్ అయితే చేసుకొని పైన వచ్చినటువంటి ఏదైతే ఉందో అది 31లో పెట్టేసి కింద 50 అయితే ఉంటుంది, అది ఒక 57లో అయితే పెట్టేసుకొని ఓకే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి చెప్పాను కదా రైట్ హ్యాండ్ సైడ్ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని అయితే ఉండాలని చెప్పేసి. సో మీరు ఆల్రెడీ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో దాన్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన ఎండ్ మార్క్ ఇచ్చేయండి. ముందుగా దీన్ని ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ అనేది చేసుకోండి. ప్రతి లేయర్ అనేది మనకు ఎండింగ్ వరకు అయితే రావాలి, ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోటోని పట్టుకొని జూమ్ అయితే చేసుకొని మీకు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో మీరైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫోటో రూమ్ అనే మనకు లోగో అయితే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. ఓకేనా, ఇక్కడ ఈ ప్లేస్లో అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి రైట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 4 ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి కదా, వాటిలలో మీకు 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దానికోసం మళ్ళీ లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి సో మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్ అయితే ఇచ్చేసాను. ఓకేనా, దీన్ని సైజ్ అనేది డిక్రీజ్ అనేది చేసుకొని మీకు నచ్చిన ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో అందులో అయితే దీన్ని యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను పైన పెట్టేస్తున్నాను. సో దానికోసం మనకు ఏదైతే వాల్ ఫోటో ఫ్రేమ్ ఉందో దాని బ్యాక్ వెళ్ళాలి కాబట్టి ఈ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెంట్ టు బ్యాక్. ఓకేనా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ అవుట్ అనేది చేసుకొని ఈ ఫ్రేమ్లో పట్టే విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరైతే చేసుకోండి. ఓకేనా, దీన్ని కూడా ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ అనేది చేసుకోండి. సో ప్రాబ్లం అయితే ఏముండదు, కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా మనకు నెక్స్ట్ యాడ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా దాన్ని సైజుని బట్టి మీకైతే ఇది యాడ్ అనేది అయిపోతుంది. మళ్ళీ నేను లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి మిగతా 3 ఫొటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదే విధంగా మీరు కూడా ఏం చేస్తారంటే ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపించాను అదే విధంగా దీన్ని కూడా సెంటర్ టు బ్యాక్ అయితే ఇచ్చేయండి.
ఓకేనా. స్విచ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకుంటారు కదా. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఏ ఫోటో అయితే మనకు వేరే ఫోటోలోకి ఎక్స్ట్రా వచ్చేసిందో ఒకసారి చూడండి. ఈ ఫోటో అనేది మనకి ఎక్స్ట్రా అయితే వచ్చింది. దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని సెంటర్ టు బ్యాక్ అయితే ఇచ్చేసాను. మళ్ళీ పైన రెడ్ కలర్ ఫోటో ఏదైతే ఉందో అది కూడా మనకు ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని కూడా సెంటర్ టు బ్యాక్ అనేది ఇచ్చేసాను. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇది కూడా సెంటర్ టు బ్యాక్ అయితే ఇచ్చేసాను. సో ఓకేనా. ఇక్కడ అన్నీ మనకు సెట్ అయిపోయాయి అన్నమాట. వీటిని అన్నిటిని ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి ఈ విధంగా. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్లోకి వచ్చేసి లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి ఒక టెంప్లెట్ అయితే ఉంటుంది ఈ విధంగా. సో ఆ టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్లో అయితే డ్రాగ్ చేసుకోండి ఈ విధంగా. డ్రాగ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కొన్ని ఆప్షన్లలో పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు బ్లెండింగ్ అనేది వస్తుంది. అందులో మీరు స్క్రీన్ అయితే ఎనేబుల్ అనేది చేసుకోండి. ఓకేనా. ఎనేబుల్ చేసుకుని మీకు ఈ విధంగా యాడ్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో ఉంచేసి ఇక్కడ లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నేను ఇచ్చినటువంటి బార్డర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా. దీన్ని కూడా మీరు స్ప్లిట్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్లో అయితే పెట్టేసుకోండి. ఎండ్ వరకు అనేది డ్రాగ్ అనేది చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే మీకైతే సెట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఏంటంటే స్టార్టింగ్ పాయింట్లో వచ్చేసి ఆడియోలోకి వెళ్ళేసి ఇక్కడ నేను మీకు ఇచ్చినటువంటి ఒక మ్యూజిక్ అనేది ఉంది కదా. సో మ్యూజిక్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకొని పైన ఇంటి మార్క్ ఇచ్చేసాను. సో నేను ఇచ్చింది మీకు ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది అనమాట. అలాగే మీ వీడియో ఎడిట్ చేయడం అయిపోతుంది. పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 1080p కానీ ఎక్స్ట్రా ఏమన్నా సపోర్ట్ చేస్తే అంతవరకు పెట్టేసి సేవ్ అయితే చేసేయండి. మీ గ్యాలరీకి అనేది వచ్చేస్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి మరి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్.